అంటే ఇప్పుడు మామూలు జనరల్ ఇప్పుడు నువ్వు నీ ఎయిమ్ ఏంటంటే నువ్వు సినిమా డైరెక్షన్ సైడ్ చేయాలి అని ఇప్పుడు క్యారెక్టర్స్ కోసం పిలుస్తున్నారు అని అన్నావు. నీ ఫైనల్ ఎయిమ్ ఏంటి? అంటే ఒక క్యారెక్టర్స్ వరకు చేయగలుగుతా, లేదు నేను కంపల్సరీ డైరెక్షన్ చేద్దాం అని అనుకుంటున్నావా? అంటే కంపల్సరీ డైరెక్షనే, కానీ ప్రెజెంట్ యాక్టింగ్ పరంగా కూడా అవకాశాలు వచ్చినా నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి, యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఓకే కాంటాక్ట్స్ పెరుగుతాయి, ఎక్స్పీరియన్స్ పెరుగుద్ది, ఇంకా ఆ సెట్స్లోకి వెళ్ళి అక్కడ చేసే ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు చేసే వర్క్స్ని అక్కడ లైవ్లో చూడొచ్చు. ఎందుకంటే డైరెక్షన్ అంటే ఇప్పుడు యాక్టింగ్ అంటే యాక్టింగ్ ఒకటే, కెమెరామెన్ అంటే కెమెరా సంబంధించింది ఒకటే, కానీ డైరెక్షన్ అంటే 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసే విధానం కూడా ఉండాలి. కాబట్టి ఇవి ఇలా ఏవైనా వెళ్తూ ఇంకా కాంటాక్ట్స్ పెంచుకుంటూ మంచిగా సెటిల్ అయ్యేటప్పుడు అప్పుడు డైరెక్షన్ చేద్దామని చెప్పేసి కూడా అనుకుంటున్నా. అండ్ మామూలుగా ఇప్పుడు నీ వీడియోస్ అవి చూస్తూ ఎవరైనా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు కానీ సినిమాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా రియాక్ట్ అవ్వడానికి మెసేజ్ చాలా మంది చేశారు. రీసెంట్గా అయితే కలర్ ఫోటో మూవీ డైరెక్టర్ ఉన్నారు కదా సందీప్ అన్న, ఆయన నన్ను అసలు యాక్చువల్గా నాకు తెలియదు, ఆయన నన్ను ఫాలో అవుతున్నారని ఇన్స్టాగ్రామ్లో. ఎవరో ఒకరు నాకు ప్రొఫైల్ షేర్ చేసి, ఏరా నీకు అంత యాటిట్యూడ్ ఏంట్రా, ఒక మంచి డైరెక్టర్ నేను ఫాలో అవుతున్నారు, నువ్వు ఆయన ఫాలో అవ్వట్లేదు ఏంటి అని అడిగారు. నాకు తెలియదురా అసలు అని చెప్పేసి, అంటే ఫాలో అవుతున్నారని తెలియదు, ప్రొఫైల్ చూసేసరికి అయ్యో అవునా అని చెప్పేసి వెంటనే నేను కూడా ఫాలో బ్యాక్ చేసి అన్నకి మెసేజ్ చేశాను అనమాట. సో ఆయన మంచి సజెషన్స్ ఇచ్చి, అంటే చేస్తూ ఉంటే తమ్ముడు అని చెప్పేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సో అలా ఎవరైనా సరే చేస్తాం. లేదు కలవలేదు, బట్ అయితే మాట్లాడేవాడు తనతోటి, నెంబర్ కూడా ఉంది, ఫిల్మ్స్ కూడా చూసుంటావు కదా చాలా ఫిల్మ్స్. కలర్ ఫోటో మూవీ తర్వాత ముఖ చిత్రం అనే సినిమా వచ్చింది. సో అలా అండ్ రీసెంట్గా ఒకటి కృష్ణుడు వేషం వేసుకొని చేసావు కదా, ఒక రీల్ ఒకటి చేసావు, చాలా మందికి అంటే పాయింట్ కనెక్ట్ అయింది, బట్ కొంతమంది మీమర్స్ వాళ్ళు చేసిన దానివల్ల ఆ రీల్ ఎక్కడికో వెళ్ళింది, మంచిగా వైరల్ అయిపోయింది. అది అంటే నువ్వు అనుకొని చేసింది ఏంటి, అసలు మామూలుగా వాళ్ళు చేసింది ఏంటి? నేను ఆ వీడియో అసలు అనుకోనే చేయలేదు. యాక్చువల్గా నా క్యారెక్టర్ ఏంటంటే ఆ లవర్ క్యారెక్టర్, బట్ కృష్ణుడి క్యారెక్టర్కి చేయాల్సిన ఆర్టిస్ట్ ఆ రోజు వేరే వర్క్ ఉండడం వల్ల అటు వెళ్ళిపోయాడు, అంటే తను అటు వెళ్ళిపోయాడు. ఇంకా ఆప్షన్ లేదు, రేపే కృష్ణాష్టమి వీడియో చేయాలి, ఏం చేయాలో తెలియక అలాంటి సిచ్యువేషన్లో కెమెరామెన్ కూడా లేడు, నేను ఒక అబ్బాయి, అంటే మా ఇద్దరం వెళ్ళిపోయి ఇంక రేపే కదా చేద్దాం అన్న దీంతో వెళ్ళిపోయి చేస్తాం అంతే. మేము చేసిన వీడియో కంటే ఆ ట్రోలింగ్ వీడియోసే బాగా ఇంకా పాపులర్ అయినాయి. అంటే అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది. బట్ ఏదైనా ఫన్నీగా ఉండేంత వరకు అందరూ యాక్సెప్ట్ చేస్తాం, ఇంకా హ్యాపీగా అంటే నవ్వుకుంటాం అంతే. ఎప్పుడైతే వల్గర్ వర్డ్స్ వస్తాయో అప్పుడు పర్సనల్గా కొంచెం ఇబ్బంది అవ్వడం, అది నాకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇబ్బంది పడతారు అంతే. నువ్వు ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా కొన్ని చేశానన్నావు కదా, అంటే ఇప్పటి వరకు నువ్వు చేసిన వర్క్స్లో నీకు బాగా బెస్ట్ అనిపించింది, అంటే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయినది అలాంటిది ఏదైనా వర్క్ ఉందా అనేది? అంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ నువ్వు ఇప్పటివరకు చేసిన కాన్సెప్ట్స్లో ఏదో ఒకటి నేను దీనివల్ల చాలా సాటిస్ఫై అయ్యాను అలా అయితే మగువా అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. అది ఎంతలాగంటే ఇంకా క్లైమాక్స్ చూసిన తర్వాత ఫస్ట్ నేను అది మొత్తం ఎడిటింగ్ అంతా అయిపోయింది, మొత్తం టీం అందరినీ పిలిపించి టీవీలో స్క్రీన్ చేసి చూపించాను. చూసిన తర్వాత ఇంకా అందులో నటించిన ఆర్టిస్ట్ అయితే, అంటే ఆ మెయిన్ రోల్లో ఎవరైతే చేశారో తనైతే చూసేసి కాళ్ళ మీద పడిపోయింది. అంటే ఆ ఎమోషన్ తన్ని అంటే ఇంకా బాగా ఎక్కువ ఇంపాక్ట్ చూపించింది అనమాట. సో అదైతే మాత్రం నా బెస్ట్, వన్ ఆఫ్ ద బెస్ట్. ఆ తర్వాత చిత్రం అనేది ఒకటి చేశాను ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. సో అదొకటి బాగా ఇష్టం నేను చేసిన వాటిలో. ఇది మన ఇద్దరు పర్సనల్ క్వశ్చన్ అనమాట, లవర్ ఉందా నీకు? లవర్ అయితే ఏం లేదు. గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు? లేదు. సారీ నజయ్, గర్ల్ ఫ్రెండ్ లేదంటే ఇది మనం నమ్మాలని అని చెప్తున్నాడు, మరి చూడాలి అది ఎంతవరకు నిజం. యాక్చువల్గా రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో కూడా సేమ్ క్వశ్చన్ వచ్చింది. ఆర్యన్ అజయ్కి అంటే ఒక ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందంట అని అడిగిన ఆ క్వశ్చన్కి అయితే నేను చెప్పింది ఏంటంటే, లేదు గతంలో నేను ఒక అమ్మాయి మీద అంటే జాలి పడ్డాను, అంటే తన బ్యాక్గ్రౌండ్ చూసి అర్రే పాపం అని జాలి పడ్డాను, నా మంచితనాన్ని అమ్మాయి వాడుకుంది అంతే, అంటే లైక్ మనీ పరంగా అంతే తప్ప అందులో ఎలాంటి లవ్ ఇది అనేది ఏం లేదు అని చెప్పేసి అన్నాను. బట్ దాన్నే థంబ్నైల్కి హైలైట్ చేసుకోవడానికి చేశారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఆర్యన్ అజయ్ సూసైడ్ వరకు వెళ్ళాడని. అవునవును, విన్నా. ఇది నేను యాక్చువల్లీ అడుగుదాం అనుకున్నా, ఏంటి ఏమన్నా అసలు ఎవరు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. నేనెందుకు సూసైడ్ చేసుకుంటాను, నేనెందుకు అంతవరకు వెళ్తాను నాకు అర్థం కావట్లేదు.
తర్వాత నేను ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఆమెను అడిగాను, ఈ క్వశ్చన్ అసలు ఎందుకు అడిగారు అని అంటే తమ్నైల్కి యూజ్ అవుతుందని అడిగామన్నారు. అంటే ఇప్పుడు అమ్మ అంటే యాంకర్స్ ఎలా ఉంటారంటే విన్నది ఏంటంటే నువ్వు కొంచెం ఇలాంటి కనెక్ట్ అయ్యే వీడియోస్ చేసినప్పుడు నువ్వు కూడా ఇంతకు ముందు డిప్రెషన్ అస్సలు అలాంటి డిప్రెషన్కి వెళ్ళి ఉంటే నేను వీడియోస్ చేయను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రోల్ వచ్చింది అంటే నెక్స్ట్ ఇంకో వీడియోతో ముందుకు వస్తా, అదే అయిందంటే మళ్ళీ వెంటనే వస్తా, అంతే తప్ప వీటి వల్ల పర్టికులర్గా నేను డిప్రెషన్ అయిన సిచ్యువేషన్ కానీ ఇబ్బంది పడినవి కానీ ఏమీ లేవు. అసలు ఈ సూసైడ్ అనేది నాకు దానికి అసలు ఎలాంటి సంబంధం లేని విషయం, మనకి సపరేట్ అనమాట. అసలు దానికి నాకు సంబంధమే లేదు. బిగ్ బాస్ చూస్తున్నావు మరి? చూసావా? ఎవరు అంటే నీ ఫేవరెట్ కంటెస్టెంట్? నా ఫేవరెట్ కంటెస్టెంట్ అయితే ఫస్ట్ వీక్ నుంచి అయితే శివాజీ గారే. శివాజీ గారే, కానీ ఆయన విన్ అవ్వలేదు. అంటే శివాజీ గారిలో ఏం పాయింట్ నచ్చింది అంటే నీకు? ఆయన చాలా ఫిలిమ్స్ చేసి ఆయన ఎడిటర్ నుంచి ఇప్పుడు ఆయన నాకు ఫస్ట్ నుంచి అంటే నా చిన్నప్పటి నుంచి ఆయన మూవీస్ చూస్తూ ఉంటాను కాబట్టి ఆయన మూవీ అంటే ఫిలిమ్స్ అన్నా నాకు ఇష్టమే. ఆయన డబ్బింగ్ చెప్పే మూవీస్ అయితే ఇంకా ఇష్టం, లైక్ దిల్ కానీ, ఇంకంటే ఉల్లాసంగా ఉత్సాహంగా బాగా ఎంజాయ్ చేస్తా ఆయన వాయిస్ని. అలాంటి అతను బిగ్ బాస్లో వస్తున్నారంటే ఎలా ఉంటుంది ఏంటి అని అనుకున్నాను. కానీ ఆయన వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడే విధానంలో కానీ అర్థం చేసుకునే విధానం కానీ సో అదంతా నాకు బాగా అనిపించింది. ఓకే, లైక్ నేను BB4లో అయితే అభిజిత్ అన్న అనుకున్నాను, బాగుంది ఈయన థింకింగ్ బాగుంది, కొట్టొచ్చు అని అనుకున్నాను, కొట్టేశాడు. 5లో సన్నీ అని అనుకున్నాను, మంచి ఎంటర్టైనర్, ఇంకా కొట్టేస్తాడు అని అనుకున్నాను, అయిపోయింది. సో 6లో అంతా నేను ఏం అనుకోలేదు, ఎందుకంటే ఆ షోనే కొంచెం సోగా నడిచింది కాబట్టి ఏం అనుకోలేదు. అంటే పర్టికులర్గా ఫేవరెట్ అని ఏం లేదు. ఇందులో అయితే మాత్రం శివాజీ అన్న గారు. అంటే చాలా మంది ఆయన ఇప్పుడు శివన్న అంటూ ఆయన సపోర్ట్ చేస్తూ ఆయన కింగ్ కాకపోవచ్చు కానీ కింగ్ మేకర్ అయ్యాడు. అదైతే మాత్రం నిజం. అండ్ రీసెంట్గా నీకు బాగా నచ్చిన ఫిలిం ఏంటి? అంటే ఏ ఫిలిం అంటే రీసెంట్గా నువ్వు చూసిన ఫిలిమ్స్లో నీకు బాగా నచ్చిన ఫిలిం? రీసెంట్గా అంటే నేను ఫిలిమ్స్లో ఏది కూడా హిట్ ఫ్లాప్ అని ఏం చూసుకోను. జస్ట్ నార్మల్గా ఒక ఫిల్మ్ మేకర్గా ఎలా వెళ్తానంటే ఏదైనా ఒక ఫ్లాప్ అన్నారనుకో ఆ మూవీలో ఓకే మిస్టేక్స్ ఏమున్నాయి, దేనివల్ల ఫ్లాప్ అయింది అని నోట్ చేసుకోవడానికి వెళ్తా. హిట్ అయిందంటే దేనివల్ల ప్లస్ అయింది ఏంటి అనేది చూడడానికి వెళ్తా. ఫ్లాప్ సినిమాని కూడా నేను ఎంజాయ్ చేస్తా. లైక్ ఆరెంజ్ మూవీ పెద్ద ఫ్లాప్, బట్ ఇట్స్ క్లాసిక్ అంతే, కానీ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అది. ఎప్పటికైనా సరే ఆరెంజ్ ఫిల్మ్ నా ఫేవరెట్ అనమాట. ఆ తర్వాత తీన్మార్ కానీ వేదం కానీ ఇవి నా ఫేవరెట్ మూవీస్, కానీ ఫ్లాప్ సినిమాస్. రీసెంట్గా నువ్వు చూసిన ఫిల్మ్స్లో నీకు బాగా ఇది చాలా బాగుంది ఆ సినిమా అన్న టచ్ అయిన కొన్ని మూవీస్ ఉంటాయి కదా? లైక్ ఇప్పుడు నాకేంటంటే మొన్న హాయ్ నాన్న చూసా, చాలా బాగుంది. అలా నీకు ఏదైనా రీసెంట్గా కనెక్ట్ అయిన మూవీ? హాయ్ నాన్న, అలా అంతేనా? రీసెంట్ ఫిల్మ్స్ అయితే అదే హాయ్ నాన్న బాగా అనిపించింది.